ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, లేచారా, ప్రార్థించారా, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. అలాగే ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. మరి ఆయన మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి కదా. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత చక్కని మాట చూడండి. ఈ రోజున ఎవరిని కదిలించినా బ్రదర్ బాగున్నారా అంటే, సిస్టర్ బాగున్నారా అంటే బాగున్నాం అని అంటారు. తర్వాత ఏం బాగుంది, అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. అంత అనారోగ్యంతో ఉన్నాం. ఇంటిలో బాధే, ఎవరొకరు హాస్పిటల్కి వెళుతూనే ఇదే సరిపోతుంది, కష్టపడుతున్నాం కానీ ఒక్క రూపాయి మిగట్లేదు సిస్టర్. మరి ఆ ధనమంతా హాస్పిటల్కి అయిపోతుంది. కారణం ఏంటంటే శరీరంలో ఆరోగ్యం లేదు, ఏదో ఒక అనారోగ్యం అని చెప్పి బాధపడుతుంటారు. అవును కదా. తినే ఆహారం తింటూనే ఉన్నాం, మరి శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాం, అయినా కూడా ఎందుకో తెలియదు ఆరోగ్యం కలగట్లేదు అని బాధపడేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజమే. మరి ఈలోక సామెతగా కూడా అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అంటే ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే మరి మనిషికి మరి శాంతి సమాధానం ఉండదు కదండి. అవును, ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, మరి ఈ ఆరోగ్యం కోసం ఎంతోమంది బిడ్డలు ఈ రోజున ప్రయాసపడుతూ, ఎంతోమంది డాక్టర్ చుట్టూ తిరుగుతూ, ఎన్నో మెడిసిన్స్ వాడుతూ, మరి ఏమేమో ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నా ఈ రోజున ఆరోగ్యం రాక ఎంతో బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అది కేవలము దేవుని నుండే కదా. ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క నామంలో భయభక్తులు ఎవరైతే కలిగి మరి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల్లో ఏముందంట? ఆరోగ్యం ఉంది. దేవుని బిడ్డలారా, ఎవరు నీతి సూర్యుడు? ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా. యేసయ్యే నీతి సూర్యుడు. మన ఆరోగ్యం ఎక్కడుంది అని అంటే దేవుని రెక్కల్లో ఉన్నది. దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. మరి యేసయ్యలో ఉన్న ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆరోగ్యం కోసం మనం యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, మరి ఎక్సర్సైజ్ చేస్తున్న వారు ఉన్నారు. ఎన్ని చేసినా చాలామంది చెప్తున్నారు మరి ఎక్సర్సైజ్ చేసుకుంటూనే చనిపోయిన వారు ఉన్నారు కదా. అని అంటే ఆరోగ్యం అనేది మనం తీసుకునే శ్రద్ధను బట్టి కాదు కదండి, అది దేవుని యొక్క రెక్కలలో మనకు ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది. ఎందుకనంటే ఆరోగ్య ప్రదాత మనం ఆరాధిస్తున్న యేసయ్య. నీకు ఆరోగ్యం కావాలా? ఈ రోజున ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నావు, మరి ఎటువంటి రోగాలతో బాధపడుతున్నావు? ఈ రోజున హాస్పిటల్ చుట్టూ తిరిగినా, లక్షలు ఖర్చు పెట్టినా ఆరోగ్యమే లేక మరి దిగులుతో కురింగిపోయి మరి వేదనతో ఉన్నావేమో. మరి నీ బిడ్డలను చూస్తూ, నీ భర్తను చూస్తూ వారు రోగాల పాలై ఉన్నప్పుడు, వారు అనారోగ్యం పాలవుతున్నప్పుడు, కుటుంబంలో నెమ్మది లేక ఎంతగానో వేదన చెందుతూ నాకు ఆరోగ్యం ఇక రాదేమో, నా బిడ్డలు ఆరోగ్యవంతులు అవ్వరేమో, నా భర్త ఆరోగ్యవంతుడు అవ్వడేమో అని బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో. ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడిలో ఆయన రెక్కలలో నీకు ఆరోగ్యం కలుగుతాయి. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని దేవుడు నీకు ప్రసాదించబోతున్నాడు. చూడు, ఆ కింది భాగంలో రాయబడింది ఏమంటేనంట, క్రొవ్విన దూడవలే మనము గంతులు వేస్తామంట దేవుడిచ్చే ఆరోగ్యాన్ని బట్టి. ఇప్పుడు దేవుని బిడ్డ, మనం ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా మనకు అంత బలం రాదు, కానీ దేవుడు రెక్కల్లో ఉన్న ఆరోగ్యం మనకు అనుగ్రహించినప్పుడు బలం పొందుకుంటాం. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు మనం గంతులు వేస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు. ఈరోజు నీకు ఆరోగ్యం కావాలంటే అది ఎక్కడో లేదు, అది యేసయ్య రెక్కల్లోనే ఉంది. ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని నీకు ఇస్తాను అని ప్రభు అన్నాడు. నువ్వు ఆ మంచం మీదే పడుండవు, అదే స్థితిలో నువ్వు ఉండవు. నేను లేవనెత్తుతా,
నువ్వు తిరిగి క్రొవ్విన దూడవలే గంతులేస్తావు అని యేసయ్య నీతో మాట్లాడుతున్నారు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? యేసయ్యను మరి హృదయపూర్వకంగా ఆయనను విశ్వసిస్తావా? ఆయన మాటను నమ్ముతావా? అయితే యేసయ్య నేను నమ్ముతున్నా, నిజమే, ఆరోగ్యం నీలో ఉన్నది, నీ రెక్కల్లో ఉంది ప్రభా, నీ ఆరోగ్యం నాకు దయచేయని ఎంతమంది మరి విశ్వాసంతో అడుగుతున్నారో ఈరోజు దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడండి. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామా అందరం? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడగు దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. తండ్రి, నాయన ఎటువంటి అనారోగ్యాలతో బిడ్డలు బాధపడుతున్నారు నాయన, నువ్వు చూస్తున్న దేవుడు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా, ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని కూడా మీరు తాకండి ప్రభా. యేసయ్యా ముట్టండి ప్రభా. అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు కావచ్చు, వారి కుటుంబీకులు కావచ్చు, అలాగే ప్రభా వారు కావచ్చు, వారి యొక్క భర్త కావచ్చు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఎవరెవరైతే అయ్యా రోగాలతో నేను బాధపడుతూ ఉన్నారేమో ప్రభా, వారందరిని ముట్టండి, తాకిని, స్వస్థపరచండి. నానా విధ రోగాలతో పీడింపబడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. మీరు చెప్పారు నీ రెక్కల్లో ఆరోగ్యం ఉంది, మేము నమ్ముతున్నాం ప్రభా. నీతి సూర్యుడిపైన నీ రెక్కల్లో ఉన్న ఆరోగ్యము నీ పిల్లలకి దయచేయండి. మరణకరమైన వ్యాధులతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగును గాక. సీజనల్ వైజ్గా వస్తున్న ఇక డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ ఇవన్నిటి నుంచి కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నాయన మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించు నాయన. వారి ప్రతి అక్కర తీర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.